అనంతపురంలో జరుగుతున్న సూపర్ 6 సూపర్ కార్యక్రమం విజయవంతం చేయడానికి పల్లెలు పట్టణాలు కదిలి వస్తున్నాయని రాప్తాడు ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిటాల సునీత చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలందరి కోసం శ్రమిస్తున్నారని అన్నారు. కలలో కూడా ఊహించని విధంగా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం అనంతపురంలో జరగబోతోంది అంటున్న పరిటాల సునీతతో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని అనంతపురంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా అనంతపురం వైపు పయనం సాగిస్తున్నాయి. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ఇక్కడి పార్టీ శ్రేణులన్నీ కూడా సమాయత్తమయ్యాయి. ప్రధానంగా ఇక్కడి నేతలందరూ కూడా ఏర్పాట్లను ప్రత్యేకంగా చేశారు. దీంతోపాటు వచ్చే ప్రజలకందరికీ కార్యకర్తలకందరికీ కూడా ప్రత్యేకమైన వసతులు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వసతులను పర్యవేక్షించడానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం? రేపు జరిగే సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఎలా జరగబోతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందన్న. సూపర్ 6 సూపర్ హిట్ కూడా మనం కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది లేకోకుండా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు కూడా చేసాం. అదేవిధంగా నియోజకవర్గాల నుండి వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి భోజన సౌకర్యాలు అన్నీ ఎక్కడ వాళ్ళకి అక్కడ భోజనాలు కూడా మేము కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఏ మండలం అక్కడ చేసి వాళ్ళకి భోజనం చేయించిన తర్వాత ఇక్కడ 2 గంటలకి ఇక్కడ తీసుకురావాలనేది ప్రజలు కూడా బాగా స్వచ్ఛందంగా వచ్చేదానికి బాగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారని కూడా చెప్పాను. ప్రధానంగా రాయలసీమ పైనే ప్రత్యేకమైన దృష్టి పెట్టి గతంలో 3 నెలల క్రితం కడపలో మహానాడు నిర్వహించడం, అలాగే సూపర్ 6 సూపర్ హిట్ ఈ అనంతపురంలో నిర్వహించడం పట్ల ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్ రేపు ఇస్తారు సార్ కూడాను. అక్కడ కడపలో కూడా బ్రహ్మాండంగా మహానాడు జరిగింది. అనంతపురం జిల్లాలో ఇలాంటి పెద్ద మీటింగ్స్ ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. చాలా పెద్ద మీటింగ్ ఈరోజు 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు అందరూ కూడా నాయకులు అందరూ కూడా తరలి మన అనంతపురం జిల్లాకు రావడం ఒక అదృష్టంగా కూడా నేను కూడా భావిస్తున్నాను. అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద మీటింగ్ పెట్టడం ఇది నేను నా కలలో కూడా ఎప్పుడూ ఊహించుకోలేదు. ఇంత పెద్ద మీటింగ్ పెడుతున్నారు. ఫుల్ గ్రాండ్ సక్సెస్ కూడా ఈ మీటింగ్ అవుతుందని కూడా చెప్పొచ్చు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలైన కూటమి పార్టీలన్నీ కూడా సహకారం ఉందా? అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు రాబోతున్నారా? తప్పకుండా. ఎందుకంటే మా పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, బీజేపీ నుంచి సత్యప్రసాద్ గారు కానీ ఇంకా పెద్దవాళ్ళు కూడా సెంట్రల్ నుంచి కూడా వస్తారనేది కూడా చెప్పారు. తప్పకుండా అందరూ కూడా వస్తారని చెప్తాను. ఈ సభ తర్వాత భవిష్యత్తులో మళ్ళీ విడత జరిగే మంత్రివర్గంలో మీకు ఏమైనా అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నాయి? నేను అలాంటివి ఏది నాకు కావాలని నేను కోరుకునేదాన్ని అయితే, ఎందుకంటే నేను 5 సంవత్సరాలు ఏం చేశాను, నాకు చాలా అదే తృప్తినిచ్చింది. నాకు కావాలనేది ఏ రోజు కూడా నేను అనుకున్నాను. మీ కుటుంబం మొదటి నుంచి అంకితభావంతో, పార్టీ పట్ల కృతజ్ఞతతో అంకితభావంతో ఉంది. దాన్ని మళ్ళీ గుర్తించి ఈసారి ఏమైనా అవకాశం వస్తుందా? నేను అవన్నీ చెప్పను. మా సార్ బాగుండాలి, మా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే అందరూ సీఎంలే, అందరూ మంత్రులే, అందరూ ఉండే సార్ పెద్ద ఆ సీట్లో కూర్చుంటే మా పనులు మాకు అయిపోతాయి. మంత్రి కావాలని నాకు ఏ ఆలోచన నాకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్నదాత పోరు అనే కార్యక్రమం నిర్వహించింది. ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, అధికారులు వేధిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఎవరిని వేధించింది లేదు, చేసిన వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధించారు, మనుషులను చంపారు. చాలా వరకు తెలుగుదేశం అంటేనే వాళ్ళకన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కట్ చేసింది కూడా మనం చూసాం. 14-15 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6లో భాగంగా అన్నీ కూడా మేము అమలు చేస్తే ఈరోజు ధైర్యంగా తలెత్తుకొని ఈరోజు మేము ఇక్కడ మాట్లాడగలం, తలెత్తుకొని మేము పల్లెల్లో కూడా మేము తిరగలేంత శక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా ఇచ్చినారు. అన్ని పనులు కూడా మేము సక్సెస్ చేశాం కాబట్టి ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాము. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రజల్లోకి వెళ్తున్నాం. అందుకే తమను పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత చెప్తున్నారు. అలాగే ఇటువంటి కార్యక్రమం గతంలో ఎన్నడూ చేయలేదని, తాము కలలో కూడా ఊహించని విధంగా అనంతపురంలో ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, అనంతపురం జిల్లా నుండి.